హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనము సాంస్క్రిట్ సెకండ్ ఇయర్ శబ్దాలు అనేటివి నేర్చుకోబోతున్నాం. ఈ శబ్దాలు అనేటివి మన క్వశ్చన్ పేపర్లో 8 మార్క్స్కి వస్తాయన్నమాట. టోటల్ 8 శబ్దాలు ఉంటాయి. ఈ 8 శబ్దాలు నేర్చుకుంటే మీకు 8 మార్క్స్ అనేటివి వస్తాయన్నమాట. ఆ 8 శబ్దాలు ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటివి? వనిక్, మరుత్, గునిన్, విద్వస్, త్వక్, రత్రక్, సరిత్, దిక్. ఈ ఫస్ట్ 4 వచ్చేసి పుంలింగ్ శబ్దం, నెక్స్ట్ 4 ఇవి స్త్రీలింగ్ శబ్దం అనమాట. సో 1 by 1 డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఏ శబ్దాల్లో అయినా మనకు కామన్ ఏమేమి ఉంటాయి? ఏకవచనం, ద్వివచనం, బహువచనం రాయాలి. నెక్స్ట్ విభక్తులు రాయాలి. ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి. ఇవన్నీ కామన్ ఉంటాయి అన్నిట్లో. ఓకేనా? ఇంకొకటి నపుంసకలింగ శబ్దం కూడా ఉంటుంది, అది యూజ్ లేదు. ఓకేనా? అది అవసరం లేదు. మనం ఏదైనా 2 నేర్చుకోవాలి, ఒక చాయిస్ ఉంటుంది. కాబట్టి ఈ 8 పర్ఫెక్ట్గా నేర్చుకోండి. చూడండి, ఫస్ట్ ఏంది? వనిక్ శబ్దం. వనిక్ శబ్దం పుంలింగ్ అని మనకు తెలుసు. ఓకేనా? ఫస్ట్ చూడండి, వనిక్, వనిజౌ, వనిజహ. వనిజ వస్తుంది కదా, సో జా వస్తుంది, జకారాంత. ఇలా గుర్తుపెట్టుకోండి, జకారాంత పుంలింగో వనిక్ శబ్ద. ఓకేనా? చూడండి, వనిక్, వనిజౌ, వనిజహ. నెక్స్ట్ దీనికే హే పెట్టండి. హే వనిక్, హే వనిజౌ, హే వనిజహ. నెక్స్ట్ ఇప్పుడు జమ్ పెట్టండి. వనిజం, వనిజౌ, వనిజహ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ట్రిక్ అనేది చెప్తా చూడండి. లాస్ట్ ఎండింగ్ లెటర్స్ గుర్తుపెట్టుకోండి. జా, జే, జహ, జహ, జీ. మిగతాదంతా వని 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 యాడ్ చేసేయండి. వనిజ, వనిజే, వనిజహ, వనిజహ, వనిజి. మిడిల్లో చూడండి, సేమ్. వనిగ్భ్యాం, వనిగ్భ్యాం, వనిగ్భ్యాం 3 సేమా. నెక్స్ట్ వనిజోహ, వనిజోహ 2 సేమే. ఇది గుర్తుంటుంది. నెక్స్ట్ వనిగ్భిః, భ్యః, భ్యః, జాం, షు. వనిగ్భిః, వనిగ్భ్యః, వనిగ్భ్యః, వనిజాం, వనిషు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంతే. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకసారి ప్రాక్టీస్ కూడా చేసేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం మరుత్ శబ్దం వస్తుంది. మరుత్ అంటే విండ్ అనమాట. ఓకేనా? చూడండి, మరుత్ కదా, త వస్తుంది, సో తకారాంతః. ఇది పుంలింగ్, మరుత్ శబ్ద. ఇలా రాయాలి. నెక్స్ట్ ఏకవచనం, విభక్తులు రాయాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అనేది రాయాలి. నెక్స్ట్ మరుత్, మరుతౌ, మరుతః. హే మరుత్, హే మరుతౌ, హే మరుతః. మరుతం, మరుతౌ, మరుత. ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, తాతే, తహ, తహతి. మరుత, మరుతే, మరుతః, మరుతః, మరుతి. ఓకేనా? పైన జా పెట్టారు, ఇక్కడ తా పెడుతున్నారు, అంతే. ఇక్కడ చూడండి, మరుద్భ్యాం, 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 మరుతో, మరుతో. ఈ 3 సేమ్, ఈ 2 సేమ్. నెక్స్ట్ బిహి, భ్యః, భ్యః, తాం, షు. ఓకేనా? మరుద్భిః, మరుద్భ్యః, మరుద్భ్యః, మరుతాం, మరుత్సు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గునిన్. గునిన్ నా వస్తుంది కదా, సో నకారాంత పుంలింగ్లో గునిన్ శబ్ద. ఓకేనా? ఇదేంటి? నెక్స్ట్ ఏకవచనం, ద్వివచనం, బహువచనం సేమ్. విభక్తులు రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఈ ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తులు రాయలేదు అనుకో, మీకు 1 మార్క్ అనేది కట్ అయిపోతుంది ఇక్కడే. చూడండి, ఇవి గుని, గునినౌ, గునినః. హే గునిన్, హే గునినౌ, హే గునినః. గునినం, గునినౌ, గునిన. నెక్స్ట్ గునినా, నే, నహ, నహని. గునినా, గునినే, గునినః, గునినః, గునిని. గునిభ్యాం, 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 గునినో, గునినో. బ్యాం, 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 నో, నో. ఓకేనా? ఈ 3 సేమ్, ఈ 2 సేమ్, సేమ్ అట్లనే. నెక్స్ట్ గునిభ్యాం, 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 గునినో, గునినో. ఓకేనా? ఇటు చూడండి, గునుభిః, గునుభ్యః, గునుభ్యః, గునినాం, గునిషు. బి, భ్యః, భ్యః, నాంషు. ఇగో ఈ లాస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విద్వస్ శబ్ద. విద్వస్ సా వస్తుంది కదా, సో సకారాంతః పుంలింగో విద్వస్ శబ్ద అంటే స్కాలర్. చూడండి, సేమ్ ఇది రాయాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఇవి రాయాలి. ఇంకా విభక్తులు కూడా రాయాలి. ఓకే? నెక్స్ట్ విద్వాన్. ఫస్ట్ విద్వాన్, హే విద్వాన్, ఇది 2 గుర్తుపెట్టుకోండి. మీరు విద్వస్, హే విద్వస్ అని రాయకూడదు. విద్వాన్, హే విద్వాన్ అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విద్వసౌ, విద్వసః. హే విద్వసౌ, హే విద్వస, అంతే. ఇప్పుడు చూడండి, విద్వసం, విద్వసౌ, విదూషః. విదూషః ఇలా రాయాలి. నెక్స్ట్ విదూష, విదూషే, విదుషః, విదుషః, విదుషి. శాషే, షహ, షహషి. అక్కడ ఏమి చూడు, నానే, నహ, నహని. ఇక్కడ శాషే, షహ, షహషి. నెక్స్ట్ విద్వద్భ్యాం, 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 విదుషో, విదుషో. ఈ 3, ఈ 2 సేమ్. ఇక్కడ చూడండి, విదుభ్యః, భ్యః, విదుభ్యః, విదుషాం, విదుత్సు. విద్వద్భిః, విద్వద్భ్యః, విద్వద్భ్యః, విదుషాం, విదుత్సు. ఇది మన సకారాంత. ఇక్కడ వరకు మన పుంలింగ్ శబ్దాలు అన్నట్టు అయిపోయినాయి. ఇప్పుడు స్త్రీలింగ్ శబ్దాలకు వద్దాం. ఓకేనా? స్త్రీలింగ్ శబ్దాల్లో మనకి ఫస్ట్ వచ్చేసి త్వక్. త్వక్ అంటే స్కిన్. ఓకేనా? త్వక్ మనం ఎట్లా రాస్తాం? త్వక్, త్వచౌ, త్వచః. త్వక్, త్వచౌ, త్వచః.
చ వస్తుంది కదా, సో చకారాంత. ఇదేంటి స్త్రీలింగో త్వక్ శబ్ద. ఈ విభక్తులు రాయాలి, ఏకవచనం ద్వివచనం బహువచనం అనేది రాయాలి. త్వక్ త్వచౌ త్వచః. నెక్స్ట్ హే పెట్టండి, హే త్వక్ హే త్వచౌ హే త్వచః. నెక్స్ట్ త్వచం త్వచౌ త్వచః. త్వచా త్వచే త్వచః త్వచః త్వచి. చాచే చః చహచి. త్వగ్భ్యాం 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 త్వచోః త్వచోః. త్వగ్భ్యాం 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 త్వచోః త్వచోః. త్వగ్భిః త్వగ్భ్యః త్వగ్భ్యః త్వచాం త్వషు. చూడండి త్వషు. నెక్స్ట్ స్త్రీలింగ్ శబ్ద. స్త్రీలింగ్ శబ్ద సెకండ్ వన్ ఏంది? రత్రక్. ఓకేనా? చూడు, రత్రక్ రత్రజౌ రత్రజః. హే రత్రక్ హే రత్రజౌ హే రత్రజః. రత్రజం రత్రజౌ రత్రజః. నెక్స్ట్ రత్రజా రత్రగ్భ్యాం రత్రగ్భిః. నెక్స్ట్ జాజే జహజహజి సేమ్ ఇదే. నెక్స్ట్ బ్యాం బ్యాం బ్యాం, ఇక్కడ రెండు సేమ్. నెక్స్ట్ బిహి బ్యహ బ్యహ నాం షు రత్రషు. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ వన్ రాయండి. సెవెంత్ వన్ వచ్చేసి సరిత్. సరిత్ అంటే రివర్. ఓకేనా? తకారాంత. సరిత్ తా వస్తుంది, సో తకారాంత. నెక్స్ట్ సరిత్ సరితౌ సరితః. హే సరిత్ హే సరితౌ హే సరితః. సరితం సరితౌ సరితః. సరితా సరితే తా తే తహ తహతి. సరితా సరితే సరితః సరితః సరితి. ఓకేనా? నెక్స్ట్ సరిద్భ్యాం 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 సరితోః సరితోః. మీరు పలకడం రావాలి, మీరు పలకడం వస్తేనే మీరు రాయగలుగుతారు. నెక్స్ట్ సరిద్భః సరిద్భ్యః సరిద్భ్యః సరితాం సరిత్సు. సరిత్సు. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, త్వషు రత్సు. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, త్వషు రత్రషు. ఫస్ట్ టూ వచ్చేసి షూషు. నెక్స్ట్ టూ రత్రషు. ఫస్ట్ టూ వచ్చేసి షూషు. నెక్స్ట్ టూ చూడండి. నెక్స్ట్ ఏంటిది మనకుంది? సరిత్ దిక్. సరిత్తులో ఏమో సు రాయాలి, షూ కాదు సు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి దిక్. దిక్ శబ్ద. దిక్ అంటే డైరెక్షన్. దిక్క, ఇది దిక్కు, ఆ దిక్కు అంటారు కదా, అంటే డైరెక్షన్. ఓకేనా? చూడండి, ఏకవచనం ద్వివచనం బహువచనం రాయాలి, విభక్తులు కూడా రాయాలి. దిక్ దిశ. ఇప్పుడు దిక్ అన్నాక దిశ వచ్చేసింది. దిక్ దిశౌ దిశః. హే దిక్ హే దిశౌ హే దిశః. దిశం దిశౌ దిశః. దిశాశే శః శహషి. దిశా దిశే దిశః దిశః దిశి. దిగ్భ్యాం దిగ్భ్యాం దిగ్భ్యాం. దిశోః దిశోః. ఈ మూడు, ఈ రెండు ఎప్పుడు సేమ్. నెక్స్ట్ దిగ్భః దిగ్భ్యః దిగ్భ్యః దిశాం దిశ్చు. ఓకేనా? మనం ఏమేమి శబ్దాలు నేర్చుకున్నాం? సో వనిక్ శబ్దంలో వనీషు రావాలి, వనీషు. ఓకేనా? నెక్స్ట్ మరుత్ శబ్దంలో మరుత్సు రావాలి, వనీషు మరుత్సు. ఓకేనా? నెక్స్ట్ గుణిన్ శబ్దులో గుణీషు. ఏమేమి సేమ్ ఉన్నాయి ఇక్కడ? వనీషు గుణీషు. ఓకేనా? మరుత్సు అనేది సు వస్తుంది. ఓకేనా? విద్వత్సు. పైన కింద ఏముంది? ఫస్ట్ వనిక్ ఉంది. మీరు ఇట్లా బుక్ని గుర్తుపెట్టుకోండి. బుక్లో ఓకే, ఈ రైట్ సైడ్ ఫస్ట్ వనిక్ ఉంది, తర్వాత మరుత్ ఉంది. వనిక్ మరుత్ అయిపోయినాక గుణిన్ ఉంది, తర్వాత విద్వస్ ఉంది. జస్ట్ చెప్తున్నాను, ఓకేనా? సిమిలారిటీస్ కాదు. చూడండి, త్వక్ రత్రక్ సరిత్ దిక్. చూడండి, త్వక్. త్వక్కి త్వషు, రత్రక్కి రత్రషు. ఇక్కడ చూడండి, దిశకి దిశు. ఇక్కడ స్త్రీలింగ్లో మనకి ఏం వేరే వస్తుంది అంటే సరిత్కి. సరిత్కి ఏంది వస్తుంది? సరిత్సు వస్తుంది. సరిత్కి ఏమొస్తుంది? సరిత్సు. ఏమేమిటికి ఇప్పుడు సరిత్సు వస్తుంది చూడండి. ఓకేనా? విద్వత్సుకి, మరుత్సుకి, మరుత్సు, విద్వత్సు, ఇంకొకటి ఏంటి? సరిత్సు. ఈ మూడు అనేటివి డిఫరెన్స్. ఈ ఎండింగ్ లాస్ట్ వన్ వర్డ్ అనేది చూడండి. ఓకేనా? ఎందుకంటే ఎండింగ్ ఫస్ట్ చూస్తారు చాలా. ఈ శబ్దాలు అనేటివి చాలా క్లియర్గా చూస్తారు ఎవాల్యుయేటర్. ఇది కరెక్షన్ చేసినప్పుడు ఇంకా టిక్ వేస్తారు కదా, మనకి లాస్ట్ వర్డే చూస్తారు కదా ఫస్ట్. సో ఇత్సు, ఇత్సు, మరుత్సు, ఇవి విద్వస్సు, ఇట్లాంటివి ఏమైతే ఉంటాయో సు, షు, దీంతో రౌండ్ ఆఫ్ వేసేసి మీకు మార్క్స్ పోతాయి. సో లాస్ట్ చూడండి. ఓకేనా? సో ఇదన్నమాట మన శబ్దాలన్నీ. నేను చెప్పిన శబ్దాలు ఇవన్నీ ఇట్లా నేర్చుకోండి, 8 మార్క్స్ వస్తాయి అనమాట. సో ఫర్దర్ వీడియోస్ కూడా వస్తున్నాయి. సో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.